ఖాళీ బాటిల్తో అయితే నేను చేపలైతే పట్టబోతున్నాను. ఈ బాటిల్ చూస్తున్నారా? ఈ బాటిల్తో మన దాహం తీరుతుంది, అలాగే మనకి ఇంటికి కావాల్సిన చేపలు అయితే మనం పట్టుకోవచ్చు అన్నమాట. ఈ ఖాళీ బాటిల్తో చేపలు ఎలా పట్టాలో మీకు ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను, లైవ్ లో చూపిస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూసేయండి. ఎలా కట్ చేయాలో ఎలా వేయాలో నేనైతే ఫుల్ డీటెయిల్స్ మీ ఇందులో చూపిస్తాను. ఒక్కోసారి ఈ ఖాళీ బాటిల్లోనే 2 kgs చేపలు కూడా పడతాయి. ఇప్పుడైతే ఈ బాటిల్ ని ఎలా కట్ చేయాలో నేను పూర్తిగా చూపిస్తాను, చూడండి. ముందు దీన్ని అయితే ఈ భాగాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేయాలి. ఈ కవర్ ఎందుకు వేస్ట్ గా ఇదైతే తీసేద్దాం. ఈ భాగంలో ఇక్కడైతే కట్ చేయాలి మనము. ఇక్కడ రౌండ్ గా కట్ చేసుకోవాలి, ఇలాగ రౌండ్ గా కట్ చేసుకోవాలి. ఇది కాకుండా ఇంకా కిందికి గాని కింద పైకి గాని కట్ చేసామనుకో ఇంకా దవిడి దివిడే, అప్పుడు చేపలు కాదు పడేది, కప్పలు పడతాయి ఇందులో. చాలా ఇదేనండి మెయిన్ గా, ముఖ్యంగా చేపలు మడుగు లోపల దీన్ని ఉంచుతాం, వేస్తాం కాబట్టి ఇందులోనే చేపలన్నీ ఉంటాయి అన్నమాట. ఇందులో లోపలికి చేపలకు వస్తాయి కాబట్టి బయటికి వెళ్లకుండా రక్షణగా ఉండేది ఇదన్నమాట. ఇదే మెయిన్. చేప లోపలికి ఒకసారి ఎంట్రీ అవడమే కానీ బయటికి రావడం ఉండదు అనమాట. అంత పకడ్బందీగా ఉంచుతుంది. ఇది చూస్తే ఇట్లా సింపుల్ గా అనిపిస్తుంది కానీ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఎలా కాపాడుతుంది ఇప్పుడు మీకైతే చూపిస్తాను నేను. దీన్ని అయితే ఎలా కట్ చేయాలో, ఎలా కట్ చేస్తే ఎలాగా చేపలు బయటికి రాకుండా ఉంటాయి ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇగో ఇట్లుంటది కదా, ఈ షేప్ లో ఉన్నదాన్ని దీన్ని ఎట్లా పెట్టాలంటే ఇట్లా పెట్టకూడదు, ఇట్లా తిప్పి పెట్టాలి. ఇట్లా తిప్పి పెట్టి ఇట్లా పెట్టిన తర్వాత దీని రౌండ్ షేపులో చిన్న చిన్నవి స్ట్రాంగ్ గా మేకులు లాంటివి పెట్టేయాలి, కద్దలకోకుండా. మేకులు లాంటివి ఇట్లా దూరుతాయి కానీ మళ్ళీ బయటికి రావడానికి అవి లోపల ఉన్నాయి కదా కొచ్చగా, అవి గుచ్చుకుంటాయి అన్నమాట. అందువల్ల లోపలికి వెళ్ళిన చేపలు అయితే బయటికి వచ్చే అవకాశం అయితే. ఇప్పుడు ఇందులో దీని లోపల అన్నం గాని రొట్టె ముక్కలు గాని వేస్తానన్నమాట. ఇంకొక 2-3 నిమిషాల్లో ఇదైతే నీళ్ళలో వేయబోతున్నాను. చేపలు ఎలా పడతాయో మీరే లైవ్ లో చూద్దురు. ఇగో ఈ చుట్టూ అయితే ఇట్లా, దీని చుట్టూ అయితే మేకులు ఇట్లా వేసుకోవాలా, దీని చుట్టూ కూడా మేకు వేసుకోవాలి. ఇదైతే మనం నీళ్ళలో వేస్తాం కాబట్టి నీళ్ళలో ఇది ఉండడం కోసం, చేపలు పైకి లాగాలి కదా, దానికోసం అన్నమాట. ఇలాగా దీని లోపల నుంచి అన్నం గాని రొట్టె ముక్కలు గాని వేసేయాలన్నమాట. చూడు గట్టిగా ఉన్నది. ఇలా వేస్తే రాత్రంతా మనము నీళ్ళలో వేస్తాం కాబట్టి సాయంత్రం పూట తీసుకెళ్లి వేసి పొద్దుటే మరుసటి రోజు పొద్దుటే తీసుకెళ్లి తీయాలి ఫ్రెండ్స్. అలా తీస్తే రాత్రి చక్కగా దూరి ఉంటాయి అన్నమాట దీని లోపల. ఇందులో ఎన్ని చేపలు పడ్డాయో, ఎలా వేయాలో, ఎలా ఇది బరువు నీళ్ళ లోపల ఎట్ట కూర్చుంటుందో మొత్తము అక్కడ మనం ఏ మడుగు కాడైతే చేపలు పట్టడానికి వెళ్తున్నామో అక్కడైతే మీకు డీటెయిల్ గా నేను చూపిస్తాను. అక్కడ చేపలు పడింది చూపిస్తాను, నేను ఖాళీది అన్నం వేసి పెట్టేది చూపిస్తాను డీటెయిల్ గా. మీకు ఫుల్ వీడియో చూస్తేనే మీకు ఎలా పడుతున్నాను అనేది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. మీరు సగం వరకే చూసేస్తే ఎలా అర్థమవుతుంది? ఏదైనా వీడియో మనం చూస్తున్నప్పుడు పూర్తి ఫస్ట్ కానీ లాస్ట్ వరకు చూస్తేనే ఏదైనా అర్థమవుతుంది. అలాగే మీరు కూడా ట్రై చేయండి, ఇలాంటి దాంట్లో ఖచ్చితంగా మీకు కూడా పడతాయి. చాలా ఈజీ 2 లీటర్ బాటిల్తో ఇలా చేపలు కూడా పట్టగలమని మీరే ఆశ్చర్యం. ఇగో ఈ అన్నం అయితే చూపిస్తున్నాను కదా, ఈ అన్నమే వాటికి ఎరన్నమాట. మంచిగా అన్నం కోసమే లోపలికి వెళ్తాయి కానీ బయటికి రావు. లోపల పెట్టేసి ఇప్పుడు మనం నీళ్ళల్లో అయితే వదులుతాం. అన్నం కానీ రొట్టెలు కానీ ఇలా వేయాలి. ఇక చూడండి, వల్ల లేకుండా, గుమ్మనం లేకుండా, గాలం లేకుండా ఈ 2 లీటర్ బాటిల్తో మనం అయితే చేపల్ని పట్టబోతున్నాం. పట్టుకు తిరుగుతా. ఇదేనండి మనం వేయబోయే మడుగు. ఈ మడుగులోనే మనం వేద్దాం. ఇక్కడే మనం తీసి ఇక్కడ వేద్దాము. ఇప్పుడు వేసి రేపు మార్నింగ్ తీద్దాం మనం. ఈ బాటిల్ ఉంది కదా, దీన్ని ఇక్కడే వేద్దాం ఈ మడుగులో.
ఈ మడుగులో అయితే చేపలు బాగుంటాయి. పెద్ద పెద్ద తీసి దగ్గర నుంచి తీసా చూడండి ఫ్రెండ్స్, ఈ మడుగులో అయితే చిన్న సైజు పెద్ద సైజు చేపలు అన్ని కలిసి ఉంటాయి. రేపైతే మనం బాటిల్ వేస్తే ఏ సైజు చేపలు పడతాయో మనమే చూద్దాం. చూడండి ఇప్పుడు వస్తున్నాయి కదా చేపలు, చూసారా ఫ్రెండ్స్? అక్కడ వేద్దాం మనం ఇప్పుడు బాటిల్ అయితే. చూడు ఎట్ట వస్తున్నాయో, అవి తినడానికి ఎలా వస్తున్నాయో ఈ బాటిల్ లోపల కూడా అలా రాత్రి అంతా దూరుకునేస్తాయి. అన్నం కోసం వచ్చేస్తాయి అన్నమాట. మీకు ఉదాహరణ చేపలు చూపిస్తున్నాను అనమాట. అవి చూడండి ఎంత లావు చేపలు వస్తున్నాయో. ఇగో బరువు కోసం అయితే ఈ ఒక్క రాయి వేస్తాను, ఎందుకంటే బాటిల్ మునిగి ఉండాలి కాబట్టి పైకి తేలకుండా వేస్తాను. ఇలా వేసినప్పుడు అయితే ఒకసారి 1 kg వాడి చేప అయితే పడడం జరిగిందండి. అప్పుడు నేనైతే యూట్యూబ్ ఛానల్ నేను చేసేదాన్ని కాదు. ఈ చేపల్ని చూస్తే నాకు రేపైతే ఊహించని చేపలు పడబోతున్నాయని నాకు అనిపిస్తుంది. అవి ఉండే ఫోర్స్ కి వెళ్ళిపోకుండా ఇక్కడ ఇలాంటి దాంట్లో మొదట్లో కట్టేయాలి గట్టిగా. ఇప్పుడే మీకైతే కొన్ని చేపలు పడ్డాయో లేదో నేను లైవ్ లో చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఎట్టా వేసాను, ఇప్పుడే వేసేసరికి ఇప్పుడే పడ్డాయి. ఇవైతే రాత్రి పూట అయితే మనకు పెద్ద పెద్ద సైజు పడతాయి అన్నమాట. ఇప్పుడే మీ ముందర ఇప్పుడే చేశాను. జస్ట్ చూడండి ఎన్ని పడ్డాయో, చిన్న చిన్న పరకలు అయితే. ఇప్పుడు నైట్ అంతా వేస్తాను, నైట్ అంతా పడతాయి. దేవుడు రేపైతే నాకు పెద్ద పెద్ద చేపలు పడేలా చెయ్యి. మన ఎరనైతే చేపల మడుగులో పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చేసి చూద్దాం ఎన్ని పడతాయో. నాకైతే చాలా నమ్మకంగా ఉంది మనకైతే మంచి చేపలు పడబోతున్నాయని. ఇలా బాటిల్ వేసినప్పుడు ఎప్పుడు నా అంచనా తప్పలేదు. నేనైతే పాష్ పళ్ళతోనే వచ్చి ఆ బాటిల్ అయితే మడుగులో నుంచి పైకి లేపేశాను. వావ్, చాలా సంతోషం వేసింది నాకైతే. వామ్మో, ఇన్ని చేపలా! నాకు మా ఆయనకి సరిపోయేంత చేపలైతే పడ్డాయి కూరకి. ఇలా బాటిల్ ప్రయోగం చేసేటప్పుడు ఆ మడుగులో చేపలు బాగుండాలండి. చేపలు ఉన్నాయో లేదో చెక్ చేసిన తర్వాత మీరు ట్రై చేయండి, తప్పకుండా పడతాయి. ఈ చేపలు తినాలని రాసి పెట్టుకొని ఉంటే ఎలాగైనా పడతాయి. నా చేతికి చిక్కాక కూర పాత్రలోకే వెళ్తారు, మడుగులోకి కాదు. నాకైతే ఈ రోజు చాలా సంతోషంగా ఉందండి. నిజంగా కూరకు సరిపోయే మందం పడ్డాయి. వీటిని మా దగ్గర అయితే బొట్టెలు అంటారు, మీ దగ్గర అయితే కొరమీరలు అంటారు కదా. అన్ని ఒకేలాంటి చేపలు కాకుండా తీరుకొక చేప పడ్డది కదా. కూర అయితే అద్భుతంగా చేయబోతున్నాను, చూస్తే మీకు నోరు ఊరుతుంది. చూసారా ఫ్రెండ్స్, మనకైతే 2 లీటర్ బాటిల్ తో కూరకు సరిపోయే మందం చేపలు ఎలా దొరికాయో. దేనికైనా అదృష్టం ఉండాలి. కొన్నిసార్లు అయితే అస్సలు పడవు, కొన్నిసార్లు అయితే కప్పలు దూరుంటాయి, పాములు దూరుంటాయి, కొన్నిసార్లు అయితే చేపల్ని తినడానికి అయితే పాములు దూరుతాయి. కొన్నిసార్లు మనం లేపినప్పుడు మనల్ని కాటేసే అవకాశం కూడా ఉన్నది. ఇదిగో చూడండి, చేపను కట్ చేస్తే చేప గుడ్లు ఎలా వెళ్ళినాయో. నేనైతే మా ఆదివాసులు ఎలా ఈ చేపల కూరను వండుతారో ఇప్పుడైతే మీకు నేను డీటెయిల్ గా చూపిస్తా. ఇదేనండి మా ఇంద్రభవనం. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది, మీరైతే చూసేయండి. చాలా మంది చూశారు. నిజమే కదండి, ఎవరిల్లు వాళ్ళకి ఇంద్రభవనమే కదండి. నేను అలా అన్న దాంట్లో ఏమన్నా మిస్టేక్ ఉన్నదా? మన ఛానల్లో అయితే అడవిలో, గోదావరిలో, వాగులో, వంకల్లో క్యాంపింగ్ వీడియోస్ అయితే చేసి ఉన్నాను, వీలైతే చూసేయండి ఫ్రెండ్స్. మా తాత ముత్తాత అందరూ కట్టెల మీదే వండుకొని తింటున్నాం ఫ్రెండ్స్. పొయ్యిలో కట్టె కాలకపోతే మాకు ఆకలి తీరదు. మా ఇంటి మీదనైతే గజ్జలు వేలాడినట్టు చింతకాయలు అయితే వేలాడబడే ఉంటాయి. ఎప్పుడంటే అప్పుడు కోసుకొని కూర చేసేస్తానే ఉంటాను నేనైతే. గోదట్లో, వాగుల్లో, వంకల్లో పట్టిన చేపలకి పచ్చి చింతకాయలతో కూర చేసి చూడండి, అసలు అదుర్సు. చాలా మంది అయితే మా ఇల్లు పరిసరాలు చూసేసి ఇక్కడ రావడానికి అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. కానీ నేనుండేది ఇరుకైన చిన్న ఇల్లు కదా, అందుకే మీలాంటి వాళ్ళు వస్తే ఎలా ఉంటారో ఏమైద్దో అని చెప్పేసి ఎవరిని కూడా నేను పిలవటం లేదన్నమాట.
మీరు చింతపండుతో తింటున్నారు కదా, మీరు చింతకాయలతో ఎప్పుడు ట్రై చేయలేదు కదా, ఒకసారి ట్రై చేయండి, సూపర్ గా ఉంటుంది. కూరకు సరిపోయే పసుపు అయితే వేసుకుంటున్నాను. ఈ కారం అయితే మా చేనులోనే పండిందండి, మేమైతే కారం ఘాటుగానే తింటాం. మడుగులో పట్టిన చేపలు కాబట్టి కాస్త నీసుగానే ఉంటుంది, కాస్త కారం ఘాటుగానే వేయాలి. ఓ బిస్, నా కూర టేస్ట్ గా మారిపోవాలి. చేపల కూరలో గంట పెట్టకూడదు కాబట్టి అందుకే అలా తిప్పాను. చింతపండు ఎక్కువ వేయద్దు. పచ్చి చింతకాయలను అయితే లైట్ గా ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఇలా పిసుక్కోండి, చక్కటి పులుసు అయితే తయారవుతుంది. చింతకాయ పులుసు పోసిన తర్వాత 10 నిమిషాల తర్వాత దింపేయచ్చు. ఇది మా జూలిగాడండి, ఎప్పుడెప్పుడు ముక్కలు వేస్తామా, చేపల కూర, చికెన్ కూర వాసన వస్తుంది, ఇంకా పెట్టరే అని ఎదురు చూస్తూ ఉంటది. రోజంతా రకరకాల పనులతో చాలా బిజీగా ఉన్నాను, అందుకే వాకిలి ఓడవలేదు, ఇప్పుడే ఉడుస్తున్నా. ఇది సొంత ఇల్లు కాబట్టి సొంత ఇంట్లో అయితే వాకిలు అన్ని ఊడ్చే అవకాశం ఉంటుంది, అన్ని ఉంటది. అదే అద్దెంట్లో అయితే వాకిలు ఉండదు, ఏం ఉండదు. మనకైతే వేడివేడిగా చేపల కూర అయితే రెడీ అయిపోయింది, ఇక తినడమే మిగిలి ఉంది. కూర అయితే గుమగుమలాడుతుంది, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తిందామా అని. మా పిల్ల అయితే చాలా ఆకలిగా ఉంది, నా చుట్టే ప్రదక్షిణలు చేసుకుంటా ఉంది, ఎప్పుడెప్పుడు ముద్ద పెడతదా అని. కానీ ఎప్పుడైనా మేము ఈ పిల్లిని మనిషిగానే భావిస్తాం, ఎప్పుడు పిల్లిలా చూడలేదన్నమాట. వేడివేడిగా చేప ముక్కతో ముద్ద పెట్టుకుంటే అబ్బా, ఆ రుచే వేరు, ఆ టేస్టే వేరులే. అందులోనూ ఈ చేపలు చాలా నేచురల్ గా పెరిగాయి ప్రకృతిలో, వీటి టేస్ట్ ఏ చేపల కొట్టులోనో ఏ హోటల్లోనో దొరకదు. ఈ చేప గుడ్లు అయితే చాలా చాలా బాగున్నాయండి, తింటా ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. కొంచెమే అయిపోయింది చేప గుడ్డు అయితే. అవుతావా, చచ్చిపోతుంది అసలు. చూసారుగా ఫ్రెండ్స్, ఖాళీ బాటిల్ తో కూరకు సరిపోయే చేపలైతే పట్టేశాను ఈ రోజు. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో గురించి కామెంట్ అయితే రాయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ ని ఫాలో కండి. నా కెమెరా కన్నుతో నా అడవి ప్రపంచాన్ని చూపిస్తాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. నన్ను మర్చిపోకండి, మీ అడవి బిడ్డ రాధా.